అందరికీ నమస్కారం. నేను మీ మురళీని. భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్న చాలా ఆర్భాటంగా హంగు ఆర్భాటాలతో చాలా బీభత్సంగా దాన్ని ఒక రేంజ్లో చూపించారు. నిజంగా దానికి అంత రేంజ్ కూడా ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. ఏది ఏమైనా ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారు రావడం, దానికి వేలాది మంది ప్రజలు, ఎటు చూసిన జనం, ఉదయం వేల కొలది, మధ్యాహ్నానికి ఇంకా మరింత మంది, అబ్బో కోలాహలంగా ఉంది. లక్షల మంది జనాలు. ఇలా ఉదయం కొద్ది మంది చూస్తే మధ్యాహ్నం ఇంకా పెరిగి మళ్ళీ ఇంకొక గంటకి మరీ ఇంకా ఎక్కువ మంది జనాలు, జనసాంద్రంగా మారిపోయింది భోగాపురం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఇప్పుడు అంచనా 2 లక్షల మంది వస్తారని వేస్తే ఏకంగా 3.5 లక్షల మంది వచ్చారట. దీంతో ఏం చేయాలో తెలియలేదు ఎవరికి. అయినా సరే అధికారులు మాత్రం చాలా అద్భుతంగా పనిచేశారు, సమన్వయం చేసుకున్నారు, ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. అందులోనూ కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ విజయవంతం కావాలి అని అందరూ కూడా అనుకున్నారు. అందరూ అదే విధంగా సమన్వయంతో పనిచేశారు. అట్లా పని చేయడం వల్లే సభ కూడా చాలా విజయవంతమైంది. అంతా కూడా సభ అయిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకనే రాబోయే 50 సంవత్సరాలకు తగ్గట్టు విమానాశ్రయాన్ని నిర్మించిందనమాట. అంటే అప్డేటెడ్గా ఆ విమానాశ్రయంలో భవిష్యత్తులో వచ్చే 50 సంవత్సరాలకు కూడా దానికి కావాల్సిన హంగు ఆర్భాటాలు, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్లు కానివ్వండి, వాట్ ఎవర్ అన్నీ కూడా ఇప్పుడే అడ్వాన్స్డ్గా దాన్ని నిర్మించింది. ఇక భవిష్యత్తు తరాలకు కూడా అబ్బో ఇటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో జరిగింది, మోదీ గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు అని చెప్పుకునేలా జరపాలని భావించారు, అలాగే చేశారు. అయితే ఆ సభ అనుకున్న విధంగా కూడా చాలా బాగా సక్సెస్ అయింది. కూటమి శ్రేణులు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి, ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో కూడా ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాది అని కూటమి ప్రభుత్వం అంటుంది. ఏది ఏమైనా ఈ క్రెడిట్ విషయాన్ని మనం పక్కన పెడితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి చాలా రోజుల నుంచి సలహాలు చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు కూడా విస్తుపోయేటట్టు, అంటే ఇటువంటి ఎయిర్పోర్టు ఆంధ్రాలో ఓహో ఇంత బాగా చేశారా అన్న ఒక మంచి మాట కోసం చాలా కష్టపడి చేశారు. రకరకాలుగా అక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రిల్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎస్కలేటర్స్ కానివ్వండి, వాట్ ఎవర్ మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. అలాగే చాలా రోజుల నుంచి సన్నాహాలు కూడా చేస్తున్నారు. అంటే ఈ సభకి భారీగా జనాలు వస్తారని వాళ్ళకి కావాల్సినటువంటి బారికేడ్స్ కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి గ్రిల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ అన్నీ కూడా చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించుకుంటూ వచ్చారు. ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో 11 మంది మంత్రుల బృందం ముందస్తుగానే అక్కడికి చేరుకున్నారు. మరి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే వారం రోజుల ముందుగానే అక్కడికి చేరుకున్నారు. పాపం అక్కడ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు కదా, వచ్చేది ప్రధానమంత్రి గారు. అయితే అన్నీ బాగానే జరిగాయి, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అయితే జన సమీకరణ విషయంలో ప్రభుత్వం ఒక వ్యూహ ప్రకారంగా నడిచింది. ఉమ్మడి ఉత్తరాంధ్ర నుంచి భారీగా జనాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక జరిగింది. మరి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మరి ముఖ్యంగా విజయనగరం నుంచి జనం బాగా తరలి వచ్చారు. జనం తరలింపునకు మన రవాణా శాఖ అయితే 5,000 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులను సమన్వయం పరిచేందుకు సిబ్బంది, అధికారులు ఒక పద్ధతి ప్రకారంగా పనిచేశారు అని బయట టాక్. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నారట. దీంతో జనాలు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మంది వచ్చారు. మరి ప్రధానమంత్రి గారి సభను విజయవంతం చేయాలనంటే ఆ మాత్రం జనాలు కూడా ఉండాలి. అయితే ఇక్కడ చాలామంది ప్రజలు ఇప్పుడు కొన్ని పార్టీలు కానివ్వండి, సభలు కానివ్వండి, మనకు తెలిసిందే డబ్బులు ఇస్తారని చెప్తారు, ఏదో మందు ఇస్తారని చెప్తారు, బ్రాందీ పోస్తారు, ఇట్లా రకరకాలుగా మాటలు వినబడతాయి. ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో, అంటే భోగాపురం ఎయిర్పోర్టు ఇక్కడ చాలా బాగా నిర్మించారు, ఇది చాలా భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగపడుతుంది అనేది ఎక్కడైతే ఈ ప్రచారం కల్పించారో ప్రజలు స్వచ్ఛందంగా చూసేందుకు ముందుకు వచ్చేసారు. వాళ్ళంతటా వాళ్ళే అక్కడికి వచ్చి చూడడానికి చాలా ఉత్సుకత చూపించారు. ఇక పోలీస్ శాఖ సైతం విస్తృతమైన చర్యలు చేపట్టింది. నిజంగా ఈ విస్తృత చర్యలు దాదాపు 7,000 మంది పోలీసులను విధుల్లో పాల్గొన్నారు. వాహనాలను క్రమబద్ధీకరించారు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటు చూసినా జనం అన్నట్టు నిన్న భోగాపురం జనసంద్రంతో కనిపించింది. అయితే ఇక్కడ ప్రజలు చేసినటువంటి పనులు, అంటే అక్కడ చూడడానికి వచ్చినటువంటి ప్రజలు చేసినటువంటి పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటయ్యా అంటే వాళ్ళు
చూడడానికి వచ్చి ఎయిర్పోర్ట్లో వేసినటువంటి వివిధ రకాలైన మొక్కలను లాక్కుని పీక్కుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ విజువల్స్ ఇప్పుడు మనం కూడా చూద్దాము. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటిది ఇట్లా తయారయ్యారేంటి, ఏంటి ఈ దారుణం ఏంటి అని ఒకసారి మీరు కూడా చూడండి. చూసారా, లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదిగో మొక్కలన్నింటినీ బయటికి పీకి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి. అదిగో ఎలాగ వచ్చాం కాబట్టి వచ్చిన చోటే కిట్టుబాటు అవ్వాలి కాబట్టి లాక్కుని వెళ్ళిపోతున్నారేమో. వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట ఏదో ఒకటి చేత్తో తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ఇలా ఒకటి కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న పెంచినటువంటి మొక్కలన్నింటినీ కూడా లాక్కుని పీక్కుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వాటిని చూసారా, ఇక్కడ పెద్దలు కూడా, పెద్దవాళ్ళు కూడా, వాళ్ళు కూడా పీక్కుని వెళ్ళిపోతున్నారు ఆ మొక్కలని. అరే ఇది మన భోగాపురం ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్ కదా, మన ఎయిర్పోర్ట్లో వేశారు, చూడడానికి కూడా అందంగా ఉంటాయి, అరే ఇది మన ఇంటికి పట్టుకెళ్ళి ఏం చేసుకుంటాం అన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే అవి ఏవో వెరైటీ మొక్కలు, ఇవి మన ఇంటి దగ్గర వేసేసుకుంటే చాలా బాగుంటాయి అన్న ఆలోచన ఏమో. చూసారా, ప్రతి ఒక్కరూ తీసుకుని వెళ్ళిపోతున్నారు మొక్కలు అవిలో. ఏది ఏమైనా ఈ చర్యను చూసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయి అరే ఏంటిది ఇట్లా తీసుకుని వెళ్తున్నారు అని. ఇంకొక వీడియో చూద్దాం. ఇదిగో ఈ పెద్దవాడైతే మొక్కలు చేత్తో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు చేత్తో హ్యాపీగా బిందాస్గా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అదిగో అక్కడ వేసినటువంటి క్రోటన్స్ కానివ్వండి, వివిధ రకాలైన ఫ్లవర్స్ సంబంధించినటువంటి మొక్కలు కానివ్వండి. ఇక్కడ మరి కొంతమంది అయితే అడ్వాన్స్గా అక్కడ గ్రిల్స్ కట్టినటువంటి జెండాలు, ఇనుప రాడ్లు, అక్కడ చేతికి ఏ వస్తాయి అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అది తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది మాత్రం అర్థం కాలేదనుకోండి. సరే, ఓకే, ఈ విషయం ఇట్లా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రకమైన వార్త హల్చల్ చేస్తుంది. అదేంటి అనంటే, ఆంధ్ర ప్రజలు ఎక్కడికి వచ్చినా ఇట్లానే బిహేవ్ చేస్తారా, ఆంధ్ర ఓళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర ఓళ్ళు, ఈ మాటలు వినబడుతూ ఉంటే చేయనివాడికి, అంటే దొంగతనం చేయనివాడికి బాధ కలుగుతుంది, చేసిన వాడికి బాధ కలుగుతుంది. ముఖ్యంగా తప్పు చేసిన వాడికి బాధే, చేయని వాడికి బాధే. ఈ మొక్కల విషయం కాకుండా నేను మరొక విషయం మాట్లాడుతున్నాను. ఇప్పుడు అరుణాచలం విషయానికి వస్తున్నా. అంటే మన ఆంధ్ర గురించి మన ఆంధ్రాలో జరిగింది ఈ విషయం కాబట్టి మొత్తం ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అరుణాచలంలో మనకు తెలుసు కదా, అరుణాచలం వెళ్తున్నారు. ఈ మధ్య గిరి ప్రదక్షిణ చాలా బీభత్సంగా చేస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు, అంటే గత 2-3 సంవత్సరాల వరకు కూడా, 3 సంవత్సరాలకు పూర్వం కూడా అసలు అరుణాచలం అనేది పెద్దగా ఎవరికీ తెలియదు. ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు వాళ్ళు చెప్పినటువంటి విషయాల ద్వారా మనకు తెలిసింది తప్ప అంతకుముందు అరుణాచలం అనేది చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు. వాళ్ళు ఈ ప్రవచనాలు విన్న తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసి అక్కడ మోక్ష మార్గం, అది ఆ మోక్ష మార్గంలో దూరి బయటికి రావడం అంటే వాళ్ళకు మోక్షం వచ్చేసినట్టే లెక్క. అందులోంచి ఆ ఇరుకు సందుల్లోంచి దూరి బయటకు వస్తే నిజంగా మోక్షం వచ్చేసింది, మనం పుణ్యాత్ములం అయిపోయినట్టే లెక్క. కానీ అది ఇరుకు గణపతి గుడి అట, ఇరుకు గణపతి గుడి, అది అక్కడ అలా కట్టారు. ఎవడో ఎప్పుడో దూరుంటాడు, ఇంకా వాళ్ళని బట్టి దూరడం పట్టారు. అలాగే ఇప్పుడు రాజమండ్రి వాసి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఆ ఇరుకు సందుల్లోంచి దూరలేక. అలాగే తర్వాత మరొక ఆవిడ కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆవిడ కూడా అందులోకి ఆ ఇరుకు గణపతి ఆ మోక్ష మార్గంలోకి దూరడానికి ప్రయత్నం చేసింది. ఆవిడ కూడా ఇంకా చాలా ఇబ్బంది పడింది, బయటికి లాగారు, బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు తమిళులందరూ కూడా చాలా ఆశ్చర్యంగా నవ్వుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు, వాళ్ళు ఏదైనా ఉంది, ఎవడైనా ఏదైనా మొదలు పెట్టాడు అని అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అదే చేస్తారు. అంటే మనం ప్రస్తావించుకోవాలి అని అనుకుంటే ఒక తింగరి వాళ్ళని చూసినట్టు అక్కడ మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఇప్పుడు ఆ మోక్ష మార్గం ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేసారు. ఆ క్లోజ్ చేసేసి దానికి ఇనుప గ్రిల్స్ పెట్టారు. అరే మేము ఆపినా మీరు ఆగరు కదా, దానికి మేమే ఏదో ఒక మార్గం చూస్తామనేసి చిన్న వెడల్పంటి గ్రిల్ ఏర్పాటు చేసి అందులోంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళే మోక్ష మార్గంలోకి దూరండి అని పెట్టారు. ఇది భక్తి అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా, వెర్రి అనుకోవాలా? గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు భుజాల మీద చేతులు వేసుకోవడం, ఏకేకలు నవ్వుకోవడం, పక్కపక్కలు నవ్వుకోవడం, చాలామంది లవర్స్తో వెళ్ళడం,
ప్రదక్షిణ చేసేటప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరైతే ఈ అరుణాచలం గురించి ప్రాసత్యంగా గిరి ప్రదక్షిణ చేస్తే దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పినటువంటి కోటేశ్వరరావు గారే ఈ మాటలు మరొక్క మాట కూడా మనకు చెప్పారు. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. బ్రహ్మశ్రీ పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలు విని మీరు అరుణాచలం వెళుతున్నారు. అది సగం మాత్రమే వినకూడదు, పూర్తిగా విని మనం ఆ క్షేత్ర దర్శనం చేస్తే ఆ పుణ్యం కూడా మనకు వస్తుంది. ముఖ్యంగా ప్రదక్షిణ అనేది చేసేటప్పుడు గురువుగారు చెప్పారు, 9 నెలల గర్భవతి ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా ఎటువంటి చప్పుడులు చేయకుండా ప్రశాంతంగా ఓం నమ శివాయ అనే ఆ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పారు. మనోళ్ళు ఏం చేస్తారు, ఏవో చేత్తో ఐస్ క్రీమ్ పట్టుకుంటారు, మరో చేత్తో ఏదో పట్టుకుంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంటి దగ్గర పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళ కష్టాలు వీళ్ళ కష్టాలు మాట్లాడుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తారు. లవర్స్ అయితే మరీ వెటకారంగా ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ చేతులు వేసుకోవడం, ఇలా పట్టుకోవడం, అలా పట్టుకోవడం, ఇలా పట్టుకుని నడుచుకుంటూ పోవడం, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ తమిళ తంబీలు చాలా చులకనగా చూస్తున్నారు. భయ్య మనమే వెళుతున్నాం అక్కడికి గిరి ప్రదక్షిణకి. ఆంధ్రా నుంచే ఎక్కువ, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. ఆంధ్రా నుంచి మీరు ఎవరినంటే గమనించండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది గిరి ప్రదక్షిణకి వెళ్తూ ఉంటారు. ఓకే, వెళ్ళిన వాళ్ళు పూజ గురువులు ఏ విధంగా చెప్పారో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత వైవిధ్యభరితంగా ఆ ప్రాశస్త్యం చెప్పారో దాన్ని అదే విధంగా అనుభవిస్తూ ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనం వెళ్ళాలి. తర్వాత మొన్నటి వరకు టోపీ అమ్మ ఆవిడ్ని పట్టారు, ఆ తర్వాత నిక్కర స్వామి అంట అతన్ని పట్టారు. ఇట్లా ఒకటి కాదు. ఇప్పుడు నిజం చెప్పాలి అని అనుకుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మొన్న నేను రీసెంట్గా కాశీ వారణాసి వెళ్ళినప్పుడు చాలామంది విశ్వేశ్వరుడి దర్శనం కోసం తహతహలాడటం లేదు, వారాహి అమ్మవారి గుడికి వెళ్ళిపోవాలి, వారాహి అమ్మవారి దర్శనం అయిపోవాలి, వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి, ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. అరే బాబు, మనం ముఖ్యంగా గంగానదిలో స్నానం చేసి కాలభైరవ స్వామిని దర్శించుకుని కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని అప్పుడు వారాహి అమ్మవారిని దర్శించుకోవాలి. అది క్షేత్ర దర్శనం చేసుకోవాల్సినటువంటి విధానం. ఇప్పుడు కాశీ ఎందుకు వెళుతున్నారయ్యా? వారాహి అమ్మవారిని చూడడానికండి. విశ్వేశ్వర స్వామిని పక్కన పెట్టారు. అరే ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కానివ్వండి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. బయట వాళ్ళు మాట్లాడుకునే మాటలు నేను వింటూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. గంగానది స్నానం చేసి వారాహి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఎప్పుడైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే ఒక వాహనాన్ని మన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు చేయించి అదే ప్రచారంతో ఎన్నికల్లో ఆ వాహనం మీద ప్రచారం చేస్తే వారాహి 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 అది బాగా పాపులర్ అయిపోయింది ఆ వర్డ్. ఇంకా అక్కడి నుంచి దేవాలయాలు వెలిసి అక్కడి నుంచి ఆకుపచ్చ రంగు బొట్టు పెట్టుకోవడం, దైవ దర్శనాలకు వెళ్ళడం. చాలామంది వారాహి అమ్మవారి గురించి కూడా చెప్తున్నారు. క్షేత్రంలో ఆవిడ తిరుగుతూ ఉంటుంది, నైట్ అంతా ఆ క్షేత్రానికి కాపలా కాస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారిని కాపలా కాసిన తర్వాత ఉదయం 6-5 అయ్యేసరికి దేవాలయంలోకి వస్తుంది. తర్వాత అక్కడ 6 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనాలు ఇస్తారు. వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. క్షేత్ర దర్శనం చేసుకునేటప్పుడు క్షేత్రాన్ని ఏ విధంగా దర్శనం చేసుకోవాలో మనం తెలుసుకుని వెళ్ళాలి. ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాయి సోషల్ మీడియాలు కూడా. ఆంధ్ర వాళ్ళు ఏదైనా ఒక్కదాన్ని వైరల్ చేస్తే చాలు ఇన్స్టాలో దాన్నే పట్టుకుని వేలాడతారు. నిజంగా మీరు గమనించవచ్చు. నేను ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు, చాలామంది ఫీల్ అవుతారు కూడాను. అది మనం సోషల్ మీడియాలో చూస్తే అది వెర్రో పిచ్చో లేదు, అది ఒక తింగరతనమో ఎవరికీ అర్థం కావట్లే. మళ్ళా ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అరే ఎందుకురా మోక్ష మార్గం అని అంటే అది మళ్ళీ సెంటిమెంట్లోకి దూర్చుతున్నారు. కంపల్సరీ ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళాలి, అది చూడాలి. ఎవరు పెట్టారు? రమణ మహర్షి గారు చెప్పారా? ఉండేటటువంటి మహానుభావులు రమణ మహర్షి గారు ఎప్పుడైనా మోక్ష మార్గంలోకి దూరి ప్రదక్షిణ చేసి తను వైకుంఠాన్ని పొందారా? శివైక్యం చెందారా? భక్త ప్రహ్లాదుడు ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళి ముక్తిని సాధించాడా? లేదు. మార్కండేయుడు మోక్ష మార్గం ద్వారా వెళ్ళి తను శివుణ్ణి దర్శించుకున్నారా సాక్షాత్తు? ఏంటో అర్థం కాకుండా ఉంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి మొక్కలు పీక్కుని వాళ్ళు వెళ్ళిపోతుంటే అరే రాబా చూసే అధికారులు కూడా నవ్వుకున్నారు. ఏంటి ఇటువంటి పిచ్చి చేష్టలు ఏంటో అర్థం కాకుండా ఉంది. అంటే ఏదైనా అక్కడ ఎవరో చూడకుండా ఉంటే ఫ్రీగా వస్తే మన ఇంటికి తీసుకెళ్ళిపోవడం, మన ఇంట్లో వేసుకోవడం. ఇప్పుడు మనకి ఇక్కడ NH-16 కానివ్వండి, నేషనల్ హైవేస్ కట్టేటప్పుడు హైవే మధ్యలో కూడా ప్లాంట్స్ వేస్తూ ఉంటారు, పూల మొక్కలు.
వాటిని కూడా పీక్కుని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పటికి కూడా. మనం మారాలి, మనలో మార్పు రావాలి. మనలో కాస్త హోందాతనం ఉంటే ఆ హోందాతనంతోనే మన పిల్లలకు కూడా మరి కాస్త భవిష్యత్తు ఇవ్వడానికి ముందుకెళ్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, నేను చూపించాను వీడియోల్లోనూ, ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో మీరని తెలిసిన ఎవరైతే మొక్కలు పీకారో వాళ్ళని తెలిసిపోతుంది కదా, అప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. అది పీకేటప్పుడే మనకు ఉండాలి. అరే మన ఆంధ్రాలో ఉన్నటువంటి అద్భుతమైన భోగాపురం ఎయిర్పోర్టు, ఈ ఎయిర్పోర్ట్లో ఈ మొక్కలు ఉంటే మనకే గర్వకారణం కదా, మన ఎయిర్పోర్ట్ అని మనం చెప్పుకుంటాం కదా అని ఆలోచించుకోవాలి. ఉన్న మొక్కలు కాస్త పీక్కుని వెళ్ళిపోయారు. అది మొక్కలనే కాదు, అక్కడ తీసుకొచ్చినటువంటి వాటర్ క్యాన్లు తీసుకెళ్ళిపోయారట, ఫుడ్ తీసుకెళ్ళిపోయారట. అంటే అందరికీ పంచే లోపే మొత్తం పట్టుకుని పరిగెట్టేయడం, అది ఏంటో అర్థం కాకుండా తయారైంది. ప్రజలు మారాలి, ప్రజల్లో మార్పు రావాలి, హోందాతనంగా ప్రవర్తించాలి. ఎక్కడైనా సరే ఆ హోందాతనమే మనల్ని కాపాడుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.